నమస్తే. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య కనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్పులో భాగంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పింది. సో ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో అయితే రీసెంట్గా గన్ పార్క్ దగ్గరికి అధికార పార్టీ సంబంధించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరుద్యోగులకు అండగా అక్కడికి వెళ్ళిండు విమోచన దినోత్సవం సందర్భంగా. సో ఆయన కొన్ని హార్డ్ కామెంట్స్ కూడా వేసిండు. సో రాష్ట్ర వ్యాప్తంగా రాజగోపాల్ రెడ్డి పైన చర్చ జరుగుతూ ఉంది. అధికార పార్టీలో ఉండి అధికార పార్టీని రాజగోపాల్ రెడ్డి విమర్శిస్తున్న చర్చ జరుగుతుంది. దానికి తోడు మంత్రి పదవి ఆయనకి ఎట్లియరు అన్న అంశం పైన కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు ఓయూ ఫైర్ బ్రాండ్ సురేష్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య కనిపిస్తూ ఉన్నది. రీసెంట్గా గన్ పార్క్ దగ్గరికి రాజగోపాల్ రెడ్డి నిరుద్యోగులకు అండగా అక్కడికి వెళ్ళిండు విమోచన దినోత్సవం సందర్భంగా కూడా కొన్ని హార్డ్ కామెంట్స్ చేసిండు. నిరుద్యోగులతోటి ఏ ప్రభుత్వం పెట్టుకున్నా కానీ ఆ ప్రభుత్వం కూలడం ఖాయమన్న కామెంట్స్ చేసిండు. సో నిజంగా అధికార పార్టీలో ఉండి రాజగోపాల్ రెడ్డి ఆ తరహాలో కామెంట్ చేయడాన్ని మీరు సమర్థిస్తూ ఉన్నారా? అంటే బేసిక్గా ఒక విషయం ఏంటంటే అట్లా మాట్లాడాలంటే ఒక దమ్ము గడ్స్ ఉండాలి. రాజగోపాల్ రెడ్డి గారు అట్లా మాట్లాడడానికి చాలా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే నిరుద్యోగుల విషయం తీసుకొచ్చి అధికార పార్టీలో ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీలో ఉండి బయటికి వెళ్ళి ఒక మాట వ్యతిరేకంగా మాట్లాడాలంటే లాగులు తడిస్తే ఉచ్చబడతాయి ఒక్కొక్క ఎమ్మెల్యేకి. సో ఆయన ఓపెన్గా ఉన్న విషయం చెప్పిండు. సరే కరెక్షన్ రాజగోపాల్ రెడ్డి సార్ కరెక్షన్ చేసుకోవాల్సింది ఏంటంటే 50,000 ఉద్యోగాలు అని చెప్పేసి ఆయనను కూడా ఎవరు పక్కదారి పట్టించారు. కానీ 50,000 కాదు సార్, 12,000 13,000 వాళ్ళు వేసినటువంటి ఉద్యోగాలు ఫిల్ చేసినటువంటి ఉద్యోగాలు. సో ఆయన ఏం చెప్పిండు రాజగోపాల్ రెడ్డి గారు, కాంగ్రెస్లో పార్టీ ఇచ్చినటువంటి హామీని ఆయన గుర్తు చేసిండు. తప్పేముంది అంటున్నా. ఇప్పుడు నువ్వు ఇచ్చిన హామీ గురించి నువ్వే క్వశ్చన్ చేస్తే తప్పే ఉంది. ఆడదాకా వచ్చిండు తెలంగాణ అమరవీరుల సూపర్ దాకా వచ్చిండంటే రియల్గా హ్యాట్సప్ చేయాలి. ఇంకొక అంశం ఏంటంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడిందంటే ఆయన స్వార్థం కోసమో ఇంకో వ్యవస్థ గురించి అనుకోవద్దు. వాళ్ళు కొంతమంది రేవంత్ రెడ్డి పెయిడ్ బ్యాచ్ మొత్తం కూడా మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పేసి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి రాజగోపాల్ రెడ్డి మాట్లాడి మంత్రి పదవి చేయలేదు కాబట్టి మంత్రిని చేయలేదు కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఇట్లా మాట్లాడుతుండని చెప్పేస్తున్నాను. వాస్తవంగా తెలంగాణ నాకు 2009 నుంచి ఆయన నాకు అటాచ్డ్ ఉండు. ఆయన ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా ఇదిగా కొట్లాడిండు. మస్తు ఫైటింగ్ చేసిండు. పక్కన సోనియా గాంధీ కూర్చున్న రోజు కూడా పార్లమెంట్లో పక్కన సోనియా గాంధీ కూర్చుని రాజగోపాల్ రెడ్డి నువ్వు కూర్చో అన్న రోజు కూడా ఆయన భయపడకుండా తెలంగాణ ఉద్యమం కోసం మరి ఆ రోజు మాట్లాడిండు. మరి అయ్యాల ఏ మంత్రి పదవి కోసం కొట్లాడినట్టు, అయ్యాల ఏ మంత్రి పదవి ఆశించినట్టు తెలంగాణ ఉద్యమంలో. సో ప్రజలను ఇప్పుడు ఓట్లు వేసింది ఎవరా? ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలి కదా. అంతే తప్ప మనం ఓట్లు వేసినాం కాబట్టి ఓట్లు ఎటన్నా పోని మనకు పదవులు రావాలి, మనం ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఆయన ఏం ఆశించిండు? నిరుద్యోగుల అంశం వాస్తవంగా మేనిఫెస్టోలో పెట్టిందే మాట్లాడండి. దానిలో తప్పే ఉంది. పెట్టుకోవద్దు అంటారు. నిరుద్యోగులతో పెట్టుకోవద్దు. నిరుద్యోగ ప్రజాప్రభుత్వం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు కాబట్టి ఈ ముళ్ళ సంఖ్యలు ఎందుకు వస్తున్నాయి, ఈ విద్యార్థుల మీద కేసులు ఎందుకు పెడుతున్నారు, ఈ నిరుద్యోగ అంశం ఎందుకు తీర్చట్లేదు అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. అది చాలా అద్భుతంగా మాట్లాడడం జరిగింది. అది నేనైతే చర్చ ఏంటంటే అధికార పార్టీ ఏమన్నా నిరుద్యోగులకు ఇబ్బంది పెట్టినా, తెలంగాణ సమాజానికి ఇబ్బంది పెట్టినా ప్రతిపక్ష పార్టీ మాట్లాడతాడు. అధికార పార్టీలో ఉండి అధికార పార్టీకి ఎందుకు ఇబ్బంది అవుతుంది ఉద్యోగాలు భర్తీ ఎన్నికన్నా అంశం ఈయన కూడా తెలిసే ఉంటుంది కదా, ఎందుకు ఈయననే మాట్లాడుతూ ఉన్నాడన్న. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీలో ఉండి అధికార పార్టీలో ఉండి ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేయాలంటే గట్స్ ఉండాలి, దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. అది పుష్కలంగా రాజగోపాల్ రెడ్డి గారికి ఉన్నాయి. ఆయన మొగోడు కాబట్టి ఆయన నిరుద్యోగులతోనే ఆయనకు అటాచ్డ్ ఉంది, తెలంగాణ ఉద్యమకారులతోనే అటాచ్డ్ ఉంది కాబట్టి అడిగిండు. మనం చేయలేకపోతున్నాం అని చెప్పేస్తుండు. తప్పేముంది? అధికార పార్టీ ఉంటే ముఖ్యమంత్రికి ఉడిగం చేయాలి, ముఖ్యమంత్రిని జోకాలి, ముఖ్యమంత్రి గంట కొట్టాలని ఏం లేదు కదా. బాగా స్వేచ్ఛ ఉన్నది కదా, మాట్లాడాలి కదా. మిగతా 65, 64, 65 ఎమ్మెల్యేలు కూడా బుద్ధి తెచ్చుకోవాలి. ఇదే విధంగా జనంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు కావచ్చు, నిరుద్యోగ సమస్యలు కూడా వాళ్ళు కూడా మాట్లాడితే ముఖ్యమంత్రికి చలనం వస్తుంది కదా. నేను అదే చెప్తున్నా. తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎందుకు కొట్లాడిండు? ఆ రోజు ఓట్లు వేసిన ప్రజలు తెలంగాణ కావాలనుకున్నారు కాబట్టి కొట్లాడిండు. ఈ రోజు ఆయన నియోజకవర్గంలో కూడా నిరుద్యోగులు ఉన్నారు కదా, ఆయన నియోజకవర్గంలో కూడా నిరుద్యోగులకు ఇబ్బంది అవుతుంది కదా. ఆయన గ్రహించి మాట్లాడింది అంటున్నా. అది తప్పేట్లయితుంది. నేను రెండో విషయం కూడా స్పష్టంగా చెప్తున్నా. రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వం చాలా గొప్పది. రైట్ పర్సన్, పార్టీ రాంగ్. ఇది రాజగోపాల్ ఇస్ వెరీ డైనమిక్ లీడర్, బట్ పార్టీ మాత్రం రాంగ్ అంటున్నా. ఇంకొక విషయం అంటున్నా నేను, ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో గొప్పగా మాట్లాడతారు, వాళ్ళ దాంట్లోనే ఒక్కింట్లో ఇన్ని మంత్రి పదవులు అని మాట్లాడతారు కదా.
సోనియా గాంధీకి సోనియా గాంధీ గారికి ఒక ఇంట్లోనే ఎంపీ ఉంటుంది, రాహుల్ గాంధీ గారికి ప్రతిపక్ష నేత ఉంటుంది, ఎంపీగా ఉంటాడు. వాళ్ళ చెల్లె కూడా ప్రియాంక గాంధీ వాళ్ళ చెల్లె కూడా ఎంపీ కదా. మరి మీ కుటుంబాలు ఆ కుటుంబాలు ఒక 3 ఇచ్చినాక మరి ఈడ కూడా ఇస్తే తప్పేంది? ఇంకోటి, నల్లగొండ జిల్లాకు 3 మంత్రి పదవులు అవసరం ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం నుంచి కూడా ఇప్పటిదాకా కూడా నల్లగొండ జిల్లానే అండగా ఉన్నటువంటి జిల్లా. మా జిల్లాకు 3 మంత్రి పదవులు ఇస్తే తప్పేంది భయ్? మాది డెవలప్ చేసుకోవాలనా? ఒక హుజురాబాద్, ఒక సిద్దిపేట, ఒక గజ్వేల్ డెవలప్ అయినట్టు కూడా మా సూర్యాపేట, మా నల్లగొండ జిల్లా, మా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎందుకు డెవలప్ కావద్దు? 3 మంత్రి పదవులు ఎందుకు ఇవ్వరు? ఖమ్మంకు 3 ఇస్తారు, మహబూబ్ నగర్కు 3 ఇస్తారు, మా జిల్లాకు ఎందుకు ఇవ్వరు? అడగడంలో తప్పేంది? మంత్రి పదవి అడగడంలో తప్పేంది? ఇప్పుడు మీరు అన్నట్టు 100% రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు, ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిండు, కొట్లాడిండు. కానీ అదే కుటుంబం నుంచి కోమారెడ్డి వెంకరెడ్డికి మంత్రి పదవి ఉంది కాబట్టి అదే కుటుంబం నుంచి ఉన్న రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో అరే ఒకే కుటుంబంలో ఇద్దరు అదే అంటున్నప్పుడు మీరు షెట్టోట్ అయితే ఇత్తోటి అవుతుంది అనేది కాదు కదా. మీ సోనియా గాంధీ కుటుంబంలోనే 3 ఉన్నాయి పదవులు. ప్రతిపక్షం వాళ్ళదే ఉంది, ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు ఆయనతో పాటు. సో అందుకనే మీదేదో పెద్ద ఈ పార్టీ ఏదో అన్నలాగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ముమ్మాటికి మీది కుటుంబ పార్టీ. ఇప్పుడు బట్టి విక్రమార్క లేదా? వాళ్ళ తమ్ముడు ఎంపీ కదా. ఇప్పుడు వివేక్ గారు లేరా? ఇట్లా ఎంతో మంది లేరా కాంగ్రెస్ పార్టీ? రేవంత్ రెడ్డి పేరుకే ముఖ్యమంత్రి, కానీ వాళ్ళ 5-7 ఉన్నారు. మొత్తం వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేల కంటే ఎక్కువ వాళ్ళే ఉన్నారు కదా, సచివాలయంలో వాళ్ళే ఉన్నారు. రేవంత్ రెడ్డి సంబంధించిన కుటుంబ సభ్యులు మొత్తం కూడా అసెంబ్లీ వాళ్ళే, సచివాలయం వాళ్ళే, ఏ కలెక్టర్ ఆఫీసుల వాళ్ళే, ఏ దందాల వాళ్ళే, ఏ పాలసీలు అయినా వాళ్ళే ఉన్నారు కదా. మరి ఇప్పుడు మరి ఇంకొక విషయం చెప్తాను నేను. రాజగోపాల్ రెడ్డిని జాయిన్ చేసుకునేటప్పుడు ఒకటే కుటుంబంలో వెంకరెడ్డి ఉన్నాడు విషయం మర్చిపోయారా? వెంకరెడ్డి గారు ఇలా ఉన్నారన్న విషయం మర్చిపోయారా? మీరు జాయిన్ చేసుకున్నప్పుడు మంత్రి పదవి ఇస్తాం, మీరు జాయిన్ చేసుకున్నప్పుడు మీ నియోజకవర్గానికి 100 కోట్లు ఇస్తానని చెప్పారు, మీరు జాయిన్ చేసుకున్నప్పుడు మీ నియోజకవర్గంలో డెవలప్ చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ అడిగేసరికి రాజగోపాల్ రెడ్డి ద్రోహి అవుతాడా? ఇది ఎట్లా? నేను ఇంకో అంశం కూడా చెప్తా రాము. ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ, నిజమైన కాంగ్రెస్ పార్టీ త్యాగదనులు ఎవరు? రాజగోపాల్ రెడ్డి వాళ్ళు, కోమటిరెడ్డి బ్రదర్స్. వాస్తవంగా సరే, వాళ్ళు రాజకీయంగా మనకు వ్యతిరేకం కావచ్చు, పార్టీ మనం వ్యతిరేకించవచ్చు ఆ కాంగ్రెస్ పార్టీని. కానీ నిజంగా త్యాగదనులు కాంగ్రెస్ పార్టీని కాపాడింది మొదటి నుంచి కాంగ్రెస్ తో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? కోమటిరెడ్డి బ్రదర్స్. రేవంత్ రెడ్డి ఎన్నడు వచ్చిండు వాళ్ళకు? కోమటిరెడ్డి బ్రదర్స్ కు పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ఉన్నప్పుడు కూడా అవమానమే, రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు అవమానమే. ఈయన సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయినా కూడా ఆ కుటుంబాన్ని అవమానిస్తూనే ఉంటారు. సో గది నమ్ముకున్న కార్యకర్తల్ని అవమానించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటది. నమ్ముకున్న జెండా బట్టి తిరిగే కార్యకర్తలకు ఇది చేస్తుంది, మోసం చేస్తుందని కాంగ్రెస్ కా ఉదాహరణ. రాజగోపాల్ రెడ్డి ఎందుకు అవుతుంది సీఎం? నీకు చేత కాకపోతే, నీ పాలన చేత కాకపోతే నువ్వు ఒక 5 నెలలు 6 నెలలు దిగి ఒకసారి రాజగోపాల్ రెడ్డిని సీఎం చేసి చూడు. నీకు చేత కాకపోతే రాజగోపాల్ రెడ్డిని సీఎం చేసుడు రేవంత్ రెడ్డి. నిరుద్యోగ అంశం ఎందుకు పరిష్కరించాడు? విద్యార్థుల అంశం ఎందుకు పరిష్కరించాడు? ప్రజల అంశాలు ఎందుకు పరిష్కరించాడు చూద్దాం. నీకు చేత కాదు పాలన, నీకు చేత కాదు, నువ్వు పాలన చేయలేవు. అందుకని ఒక 6 నెలలు 5 నెలలు రాజగోపాల్ రెడ్డిని ఇవ్వండి, సీఎం చేయండి. ఇప్పుడు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే కూడా ఆనాడు బట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళు హామీ ఇచ్చినారు. సో ఒకవేళ ఎంపీగా గెలిపిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి నీకు ఇస్తామన్న హామీ కూడా వాళ్ళు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఒకవేళ ఇస్తే నిజంగా రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుందన్న ఆలోచనకు వచ్చి ఉంటారా? నేను ఏమంటున్నా, ఒక్కటే మాట మాట్లాడదాం. రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో 12 మందిని రిజైన్ చేయమని వింటున్నావా? లేకపోతే రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ రిజైన్ చెప్పి నీ పార్టీకి ఒక 12 మంది ఎమ్మెల్యేలను పోటీ చేపించుకో నీ పార్టీ సింబల్ మీద. రాజగోపాల్ రెడ్డి ఇండిపెండెంట్ గా 12 మందిని పెడతాడు. ఎవడు మొగోడో తేలిపోయింది. ఇక అర్థమైందా? ఎవడు మొగోడో తేలిపోయింది. 12 నియోజకవర్గంలో 12 గెలిపించే శక్తి రాజగోపాల్ రెడ్డి గారికి ఉన్నది. అర్థమైందా? రేవంత్ రెడ్డికి మళ్ళీ సవాల్ ఇస్తున్నా. 12 నల్లగొండ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో అందరినీ రాజీనామా చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మందికి నువ్వు బీఫామ్లీ, రాజగోపాల్ రెడ్డి ఇండిపెండెంట్ క్యాండిడేట్ పెట్టుకొని గెలుస్తాడు. గెలవకపోతే దేనికైనా సిద్ధం. అంటే ఇప్పుడు మన గెలిచిన ఎమ్మెల్యేలు కూడా రాజగోపాల్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీని చూసి ఓటేసారు. దీన్ని ఏమంటారంటే కొంతమంది సొంత ఫేత్ ఉండొచ్చు, కొంతమందికి వేముల వీరేశం లాంటి కొంత సొంత ఫేత్ ఉండొచ్చు, వీళ్ళ ఫేత్ కూడా సొంత కలిసి వచ్చి బీఆర్ఎస్ మీద వ్యతిరేకం మీద గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ నేను ఇప్పుడు సవాల్ విసురుతున్నా, 12 రాజీనామా చెప్పేవాయా నీ ఎమ్మెల్యేలని, 12 ఇండిపెండెంట్లు పెడదాం.
రాజగోపాల్ రెడ్డి ఇండిపెండెంట్ పెట్టుకుంటాడు, నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయించుకో. ఎవడు గెలుస్తాడో ఎవడు కూడా తేలిపోయింది, నల్లగొండకు రా తేలిపోయింది. సో ఏంటంటే ఇప్పుడు ఇట్లా కేవలం రేవంత్ రెడ్డి ఏంటంటే రాజగోపాల్ రెడ్డిని అనగదొక్కాలి. ఎప్పటికైనా రాజగోపాల్ రెడ్డి వాళ్ళు ఈ సీఎం సీటుకు అర్హులు కాబట్టి నన్ను అనగదొక్కేస్తారో నన్ను తీసేస్తారో హైకమాండ్ నన్ను ఎక్కడ తీసేస్తుందో అని చెప్పేసి అభద్రత భావం మీద రాజగోపాల్ రెడ్డి మీద దుష్ప్రచారం చేస్తుంది. నేను మళ్ళీ చెప్తాను, రాజగోపాల్ రెడ్డి రైట్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ రాంగ్ పార్టీ రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ముందున్న ఆప్షన్ ఏంది? పార్టీ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉందా, లేకపోతే కొత్త పార్టీ పెడతారనే చర్చ జరుగుతూ ఉంది కొంతమందితో కలిసి. సో నిజంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి బయటికి రావాల్సిన సందర్భం పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయా? నేను అంటే ఒక్క మాట అయితే చెప్పగలను సోదరా, ఆయనకి అంటే మీరు చూసారు కదా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పదే పదే ఏం చెప్పిండు, కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి నా ఇంటి మీద వాలొద్దని చెప్పిండు కదా. కేసీఆర్ ఇచ్చిన బీఫామ్ ఇస్తే కేసీఆర్ కారు గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి నువ్వు నీ పార్టీలో జాయిన్ చేసుకున్నావు. అదే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీ పోతే రాజీనామా చేసి పోయిన మొగోడు, అర్థమైందా? సో రాజగోపాల్ రెడ్డికి భయం అనేది ఉండదు. రాజగోపాల్ రెడ్డి అనేట ఆయన నిర్ణయం తీసుకుంటే వాడు ఎంతమంది వచ్చినా, ఇప్పుడు 100 మంది ఎమ్మెల్యేలు అక్కడ పనిచేసారు, మంత్రులు పనిచేసారు, ఏం చేసారు, నేను ఓడుతానో గెలుస్తానో నాకు సంబంధం లేదు, నేను ప్రజల పక్షాన ఉండాలనుకుంటూ ప్రజల పక్షాన ఉన్నాడు, అర్థమైందా? గెలిపోవటాలు అది సహజం కదా. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అనే వాళ్ళకి, రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం తెలుసు, ఆయన గురించి తెలుసు. ఆ రోజు ఆయన ఎజెండా ఏంది, మొదట తెలంగాణ ఎజెండా, తెలంగాణ రావాలని ఆకాంక్ష పెట్టుకున్నాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండు, పార్టీలో ఉండి కొట్లాడిండు. పెప్పర్ స్ప్రేలకు భయపడకుండా కళ్ళు మంతున్నా కూడా కొట్లాడారు పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు, తెలంగాణ ఎంపీలు ఉన్నోళ్ళు. కానీ ఇవాళ రాజగోపాల్ రెడ్డి మళ్ళా తర్వాత ఏం చేసిండు, కేసీఆర్ ఎజెండా, కేసీఆర్ని గద్దెదించాలి ఎజెండాగానే పనిచేసిండు, కేసీఆర్ని కూడా గద్దెదించిండు. సో ఇప్పుడు ఈ తెలంగాణ పునర్నిర్మాణం కావాలంటే, ఈ తెలంగాణ డెవలప్ కావాలంటే, ఆత్మహత్య లేని నిరుద్యోగులలో ఆత్మహత్య లేని తెలంగాణ కావాలంటే రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఇట్లా రాజీనామా చేసి మొగాన గుట్టి రావాలి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు. లేదా రేవంత్ రెడ్డి దిగి రాజగోపాల్ రెడ్డి సీఎం చేయాలి, అర్థమైందా? సీఎం క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి నీకు మళ్ళీ చెప్తున్నా, పెట్టు 10,000 కోట్లు పెట్టి జనాలకు డెవలప్ చేద్దామని సొంత నిధులు పెట్టు, అట్లా కూడా సిద్ధమే. ఆస్తులు అమ్మైనా రాజగోపాల్ రెడ్డి పేదలకు సేవ చేద్దానికి రెడీగా ఉంటాడు. కేవలం పదవుల కోసం ఆశించే వ్యక్తిత్వం కాదు రాజగోపాల్ రెడ్డి అన్న. మీకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న నిరుద్యోగుల పక్షాన మీరు ఈ నిరుద్యోగులకు అండగా ఉండండి. మీకు కాంగ్రెస్ పార్టీ పెట్టే భిక్షం కాదు, మీరు కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షం. మీ వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీ వల్ల నియోజకవర్గం నల్గొండ జిల్లాలో 12 ఎమ్మెల్యేలు గెలిచిరు, నీ వల్ల ఒక 2 ఎంపీలు గెలిచిరు. సో నువ్వు భిక్ష పెట్టాలి తప్ప నీకు భిక్ష పెట్టడం కాదు. నువ్వు వీలుంటే రాజీనామా చేసి ఏమంటే రాజీనామా చేసి నువ్వు నిరుద్యోగుల పక్షాన రా. నిరుద్యోగులు తెలంగాణ సబ్బండ వర్గాలు ఏం చేయాలనేది డిసైడ్ చేస్తాయి. తెలంగాణ ప్రజానీకం ఏంటంటే ప్రజల పక్షాన ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎప్పుడు హక్కునే చేర్చుకుంటుంది. తెలంగాణలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం విషయంలో ముందుండని చెప్పేసి కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసుకుంది. ఈటల రాజేందర్కి కేసీఆర్ అన్యాయం చేసిండు, మా బిడ్డను అన్యాయం ఆగం చేస్తుండని చెప్తే సబ్బండ వర్గాలు వచ్చి హుజురాబాద్లో ఏకం చేసుకున్నాయి. నిన్ను కూడా ఏకం చేసుకుంటాయి, అలా ఇబ్బంది ఏమి ఉండదు, అర్థమైందా? ఈ పార్టీ నిన్ను రాజకీయంగా తొక్కాలి, మిమ్మల్ని అవమానించాలనే ఉద్దేశమే ఉంది తప్ప వాళ్ళకి రాజగోపాల్ రెడ్డి వాళ్ళని ఫ్రీగా పని చేసుకునేది. నేను ఇంకో విషయం కూడా అంటారాము, ఇప్పుడు నియోజకవర్గంలో ఇప్పుడు 65 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి ఉన్నారనుకో, ఎందుకు 65 మంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి లాగా ఎందుకు పనిచేయట్లేదు, డెవలప్ ఎందుకు చేయట్లేదు మీ కాంగ్రెస్ వాళ్ళు? మీరు కూడా 65 మంది మంత్రి పదవులు ఆశించండి. ఎప్పుడు ఆశించాలి? మేము డెవలప్ చేస్తున్నాం, మీ నియోజకవర్గంలో మా స్కూళ్ళు లేవు, హాస్టల్ పరిస్థితులు బాగా లేవు, ఇక్కడ ముసలి వాళ్ళకు పింఛన్లు ఇవ్వట్లేరని చెప్పేసి మీరు కూడా అక్కడ పోయి మీరు స్వతహాగా డబ్బులు పెట్టుకొని మీరు స్వతహాగా పోయి పని చేయండి. పని చేసినాక అందరూ మంత్రి పదవులు ఆశించండి, తప్పేముంది? రాజగోపాల్ రెడ్డి డెవలప్ చేస్తుంది కాబట్టి నీకు ఇప్పుడు మంత్రి పదవి ఆశించినట్ట? మీకు చేత కాదు, మీకు దమ్ము లేదు, మీకు ధైర్యం లేదు. సో మీకాడ డొల్లతనం ఉంది కాబట్టి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళే టార్గెట్ చేస్తారు, ప్రతిపక్షాలు ఏం చేయట్లేవు, సొంత పార్టీ వాళ్ళే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే డెవలప్ చేయొద్దు, మంచి పేరు రావద్దు. రేవంత్ రెడ్డి కంటే మంచి పేరు రాజగోపాల్ రెడ్డికి వస్తుందేమో, హైకమాండ్ పిలిచి రేవంత్ రెడ్డిని దించుతామన్న భయంతో ఉన్నది కాబట్టి సో ఇప్పటికైనా రాజగోపాల్ రెడ్డికి తెలంగాణ ప్రజానీకం అండగా ఉంటుంది. మీరు కూడా అవసరం ఉంటే రాజీనామా చేసిరండి సార్.
భయం ఏం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య జెన్యున్ గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇందులో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్టు స్పష్టంగా అనిపిస్తూ ఉంది. ఈ 10 ఏళ్ల కాలం పాటు నిరుద్యోగుల పుట్టగొట్టిన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ నిరుద్యోగుల అంశం పట్ల కొట్లాడుతున్నట్టు కనిపిస్తూ ఉంది కదా, దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? ఒకటేంటంటే బీఆర్ఎస్ పార్టీ దొంగ. నిరుద్యోగుల అంశంలో నిరుద్యోగుల మోసం చేసి నిరుద్యోగుల్ని నాశనం చేయడంలో కీలక పాత్ర. ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించినటువంటి పోస్టులను నిర్వహించకుండా 10 ఏళ్ల నుంచి చేసింది కాంగ్రెస్ పార్టీని. ఇప్పుడు స్టిల్ నా కూడా చేస్తుంది, 10 ఏళ్ల నుంచి నిర్వహించకుండా చేసింది అడ్డుకుంది బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు కూడా అడ్డుకోవాలని చూస్తుంది. సో నిరుద్యోగులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నిన్న చూడు రాజగోపాల్ రెడ్డి గారికి వస్తే కూడా బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ మొత్తం కూడా రాజగోపాల్ రెడ్డి పక్కన కూడా ఉంది. ఆయనను కూడా బంధనం చేసే ప్రయత్నం చేయాలని చూస్తుంది అమరవీరుల స్తూపం దగ్గర. సో అందుకనే ఎక్కడ ఏ త్వర ఉంటే అలా దూరిపోవాలన్నట్టు బీఆర్ఎస్ పార్టీ పోతుంది. కాబట్టి నిరుద్యోగులు మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అందరం కూడా ఖచ్చితంగా ఒక అజెండా పెట్టుకొని ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 1 పోస్టులు ఒక 1000 పోస్టులు పెంచుతానని చెప్పి 1000-1500 పోస్టులు పెంచుతానన్నారు. దాని మీద ఫైట్ చేద్దాం. ఇప్పుడు వీళ్ళకు గ్రూప్ 1 వాళ్ళకు గ్రూప్ 2 వాళ్ళకు గ్రూప్ 1లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ మన క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైట్ చేస్తున్న వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ పంచాయతీ పెట్టాలని చూస్తుంది. సో అది కాదు మన ఎజెండా. మన ఎజెండా ఏంది? పోస్టులు పెంచాలి. ఇప్పుడు పోస్టులు పెంచాలి, పారదర్శకంగా నిర్వహించాలి. సో అందుకనే బీఆర్ఎస్ పార్టీని నమ్ము ఇంకో పార్టీని నమ్ము మోసపోవద్దు అనేది నా ఉద్దేశం. ఓకే. సో తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ తోటి ముందుకు వస్తా ఉన్నారు. టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తోటి. సో ఆయన ముందుకు రాబోతా ఉన్నాడు. మొన్న ఆ పార్టీని కూడా ప్రకటించిండు, ఆ పార్టీ జెండా అని, ఆ పార్టీ విధానాన్ని కూడా బయటపెట్టిండు. సో నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం, బీసీ రాజ్యాధికారం ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలో బీసీలు ఉన్నట్టు కనిపిస్తా ఉందా? ఒకటైతే వాస్తవం రాము. ముందుగా పార్టీ పెట్టినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్థిరత్వ ఎజెండా ఉంటే బాగుంటుంది అనేది నేను తీన్మార్ మల్లన్నకు సూచిస్తున్నాను. ఎందుకంటే మంచి ఎజెండాతో మంచి ప్లాట్ఫామ్తోనే సోషల్ మీడియాతో కూడా గవర్నమెంట్ని దించొచ్చు అని చెప్పేసి ఒక మంచి ప్రయత్నం చేసి సక్సెస్ అయిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. సో ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో జైలు జీవితం 100 కేసులు పెట్టుకుని జైలు జీవితం గడిపినాడు. ఓకే, అది కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ అప్పటికప్పటికే బీజేపీలో మళ్ళీ తర్వాత వచ్చి పార్టీ పెట్టడం, తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ కావడం, అంతకుముందుకు మళ్ళీ కాంగ్రెస్తోనే ఎమ్మెల్సీగా పోటీ చేయడం, ఇవన్నీ స్థిరత్వం లేకుంటే ఏమైందంటే ఇప్పుడు మల్లన్న ఫెయిల్ అయితే ఒక తీన్మార్ మల్లన్న ఫెయిల్ కాదు, బీసీలు ఫెయిల్ అయ్యారు అనేది. దేవేందర్ గౌడ్ ఫెయిల్ అయినందుకు బీసీల పార్టీ విషయంలో తెలంగాణ సమాజం మొత్తం ఏముంటుంది? బీసీలు లేరు, బీసీల ఐక్యత లేదు, బీసీలతో ఏం కాదని చెప్పేసి ఇదొకటి ఉంటుంది. ఈ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం కావాలని అందరం కోరుకుంటాం, తప్పేం లేదు, కోరుకోవాలి, ప్రయత్నం చేయాలి. కానీ స్థిరత్వంగా ఉండి పోరాడితే బాగుంటుంది. ఒకే సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు. మొన్న రెడ్లని విషయంలో తిట్టడం జరిగింది. మళ్ళీ మొత్తం తెలంగాణ సొసైటీ మొత్తం కూడా ఒక క్యాస్ట్ ఈక్వేషన్లో గొడవలు, రెడ్లు బీసీలు, లేకపోతే రెడ్లు ఓసీలు, లేకపోతే రెడ్లు ఎస్సీలు, అట్లా గొడవలు స్టార్ట్ అయినాయి. అది అక్కడికే పోలీస్ స్టాప్ పెట్టి మళ్ళీ ఇంకో ఎజెండా ఎత్తుకోవడం. దీనివల్ల ఏమైందంటే నేను ఆ రోజు రామ్తో గొడవ పెట్టుకుంది మల్లన్న కోసం. మల్లన్న వదిలేసిందంటే ఆయన డబ్బులకు లొంగిపోయిండు, లేకపోతే ఇంకోటి ఏందో అని ఫీలింగ్లో ఉన్న వాళ్ళు నిరుత్సాహపడతారు. ఎజెండా పెట్టుకున్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నప్పుడు దాని మీద కొనసాగిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆయన చేసిన తప్పేముంది అంటే ఆనాడు బీజేపీ పార్టీలో జాయిన్ అయినాడు. సో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అని ప్రజలు నమ్ముతున్న నేపథ్యంలో బయటకు వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోండు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ గెలిచిండు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా అని చెప్పి ఆ పార్టీని విమర్శిస్తే పార్టీని సస్పెండ్ చేసిండు. ప్రజలకు ఆల్రెడీ ఇంకో పార్టీ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో పార్టీ పెట్టిన అనుకోవచ్చు కదా. సందర్భాన్ని బట్టి నేను ఏమంటానంటే స్థిరత్వం బట్టి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను మల్లన్న అనేది తప్పనట్లేను, మల్లన్న వ్యవస్థ తప్పనట్లే. కానీ ఆ రోజు కూడా పార్టీ స్పేస్ ఉంది. ఇప్పుడు మల్లన్న ఫైట్ చేసే టైంలో పార్టీకి స్పేస్ ఉంది. అదే బీసీ కాన్సెప్ట్, అదే కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యవస్థలో ఇట్లా నిలబెడితే ఒక 15 మంది మల్లన్న ఎమ్మెల్యేలు చేపించుకునేవాడు. ఇలా ఒక 15-20 మంది ఎమ్మెల్యేలు చేపించుకునేవాడు. సో కరెక్ట్ టైంలో నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకోకుండా ఆ రోజు బీజేపీ అన్న, ఆ రోజు కాంగ్రెస్ అన్న, మళ్ళీ ఇట్లా పోవడం వల్ల మైనస్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా నేనేమంటానంటే స్థిరత్వంగా ఫైట్ చేయండి, మీరు మంచి అవకాశం ఉన్నది. తెలంగాణలో స్పేస్ ఉంది బీసీలకు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి లేడు మనకు. సో ఆ స్పేస్ ఉంది కాబట్టి స్థిరత్వంగానే
ఫైట్ చేయమని చెప్పేసి నేను ఆయనకు సూచన ఇస్తున్నాను తప్ప మళ్ళీ అట్లా మళ్ళీ ఇట్లా అని నేను చెప్పడం లేదు. సో బీసీలు ఇప్పుడు మళ్ళీ ఓడిపోతే బీసీలు అంతా ఓడిపోయారనే కాడికి వస్తుంది కాబట్టి నువ్వు బీసీ ఎజెండా పెట్టుకున్నావు కదా, మరి మన సెల్ఫ్ ఎజెండా పెట్టుకొని మన స్వార్థంతో పోతున్నప్పుడు అది మొత్తం కూడా బీసీలే ఓడిపోయినట్టు క్రియేట్ చేస్తారు. సో అది కూడా గమనించుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిజంగా బీసీ కోసం స్థిరత్వంగా పోటీ చేసినప్పుడు స్థిరత్వంగా ఉంటే మంచి జరుగుతుంది. ఏ పార్టీ వెనక నడవకుండా, ఏ పార్టీ అవసరం లేకుండా, ఏ పార్టీతో దోస్తానం లేకుండా చేస్తే బాగానే ఉంటుంది. కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు జనాలకు పోయింది అనేది చూడాలి. అంటే మన నిర్ణయం మల్లన్న తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. అర్థమైందా? సో మనం ఏదో ఇప్పుడు మల్లన్న బీసీ కాబట్టి మనం బీసీ అల్లనే జాయిన్ కావాలని కాదు కదా. వచ్చే సమాజం ఆయనతో కలిసి వచ్చే సమాజం ఆయనతో ఉంటుంది. సో ఆయన ఏ రకంగా పోతుండ అనేది ముందడుగు ఎట్లా వేస్తాడు, ఆయన పరిస్థితి ఏంది, పూటకు పార్టీ మారుతాడు అని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తారు. పూటకు వ్యవస్థ ఉంటుంది, ఆయన సెల్ఫ్ ఏజెంట్ అనేది తీసుకొచ్చి రుద్దుతాడు అనేది ఒక రూమర్లు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఆయన బేస్ చేసుకుంటూ ఇవన్నీ ఫేస్ చేసుకోవాలి, బేస్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా చూసుకుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, ఎనీవే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఓయూ సురేష్ యాదవ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండే పక్కా తెలంగాణ, ఇది ప్రజల గొంతుక.